ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన పేరు లక్ష్మీపతి. ఆయన ఏం చేస్తాడు, ఆయన కొడుకు పెళ్ళి చాలా గ్రాండ్గా చేయాలనుకొని ఊర్లో అందరినీ భోజనానికి పిలుస్తాడు. పిలిచి పేదలకు అన్నదానం అని చెప్పి మధ్యాహ్నం కోసమని కొన్ని వంటకాలు, రాత్రి పెళ్లి టైంకి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తారు కదా అని ఒక టైపు వంటకాలు చేయించి పాపం పెట్టుకుంటాడు. ఈ వడ్డించేది ఆయన బిజీగా ఉంటాడు కదా, ఆయన ఏం చేశాడు, వడ్డించే పనులన్నీ వాళ్ళ ఇంట్లో ఉన్న కొంతమందికి చుట్టాలకి అప్పచెప్పాడనమాట. ఏం చేశారు వాళ్ళు, ఈ రాత్రి కోసం చేసి పెట్టిన పిండి వంటలు అవన్నీ కూడా ఈ పేదవాళ్ళకి, ఈ మధ్యాహ్నం గ్రామంలో తినడానికి వచ్చిన వాళ్ళందరికీ వడ్డించేస్తూ ఉంటాడనమాట. ఇంతలోకి లక్ష్మీపతి చూసి వస్తాడు. ఏందయ్యా నువ్వు అత్త సొమ్ము అల్లుడిదానంలాగా నేను రాత్రి కోసం అని చేయించి పెట్టిన వంటకాలు కూడా నువ్వు వీళ్ళకి వడ్డించేస్తున్నావు అంటే, వాళ్ళ అబ్బాయి పరిగెత్తుకుంటా వచ్చి చెప్తాడనమాట, నాన్న నేనే పెట్టమన్నాను, వాళ్ళకి మళ్ళీ మనం చేయించవచ్చు, ఇవి కూడా వాళ్ళకి వడ్డించమని నేనే చెప్పాను అని చెప్తాడు. దీన్ని బట్టి మీకేమర్థమైంది? కొడుకు కష్టపడింది ఏం లేదు దాంట్లో, తండ్రి కష్టపడిన సంపాదన అది. ఆయన ఏదో ఆయన ప్లాన్ చేసుకున్నాడు ఎట్లా చేయాలి ఏంటి అని. గొప్పలకి పోవటానికి ఏమో కొడుకు అన్నీ పెట్టేసేయండి అని చెప్పి ఈయన సలహా ఇచ్చాడు. ఇదేనండి అత్త సొమ్ము అల్లుడు దానం అంటే. మనది మనం కష్టపడి సంపాదించింది ఏదైనా ఉంటే, దానాలు ధర్మాలు ఏమైనా చేసుకోవడానికి మీకంటూ మీ సొంత సంపాదన ఉంటే అది మీరు చేయాలి. అంతేగాని మన దగ్గర లేకుండా పక్కన వాళ్ళ దగ్గర తీసుకొని మనం దానం చేయటంలో గొప్పతనం అసలు ఏమీ లేదు. నీవు సంపాదించింది ఏదైనా ఉంటే అది నువ్వు దానం చేసుకో. తండ్రి సంపాదించింది, తల్లి సంపాదించింది దాన్ని పిల్లలు ఖర్చు పెట్టకూడదు. పిల్లలు ఎప్పుడైతే కష్టపడి వాళ్ళు సంపాదించడం మొదలు పెడతారో అప్పుడే వాళ్ళకి ఆ డబ్బు విలువ తెలుస్తుంది. ఫ్రీగా వచ్చిన దాన్ని దానాలు చేసి ఏదో గొప్ప పేరు సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళందరూ ఇలా అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన లాంటి వాళ్ళే. నెక్స్ట్ రేపు ఇంకొక సామెతతోటి ఇంకొకటి చెప్తాను. బాయ్.